ఈ రోజున కట్టుపల్లి సంతోష్ గారి ఆధ్వర్యంలో సుమారు 100కు పైగా యువత వివిధ ప్రాంతాల నుంచి వారి ఆధ్వర్యంలో నా వద్ద జనసేన పార్టీలో చేరడం నిజంగా ఎంతో ఆనందపడతా ఉన్నా. గట్టుపల్లి సంతోష్ గారి నిబద్ధతతో నిజాయితీతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాన్ని నమ్మి అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పార్టీ మేనిఫెస్టో అంశాలతో పాటు పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం ఎంతో ఉత్సాహపరిచేటువంటి అంశం. అందుకని గట్టుపల్లి సంతోష్ గారికి మీరందరూ ఒకసారి గట్టిగా అట్లానే ఈరోజు సంతోష్ గారి ఆధ్వర్యంలో తులసి గారు, కిషోర్ గారు, వసంత్ కుమార్ గారు, రవి గారు, రామకృష్ణ గారు, ఉమా గారు, రాము గారు, విశ్వ గారు, రమేష్ గారు, కిచ్చా గారు, హేమంత్ గారు, హరిబాబు గారు, శివ గారు, చిన్ని గారు, సురేష్ గారు, బాజీ గారు, సాయి గారు, నవీన్ గారు, గోపి గారు, బన్ను గారు, నారాయణ గారు, అట్లానే మహిళల నుంచి కూడా ఈ రోజున ప్రాతినిధ్యం వహించడానికి రాము గారు వాళ్ళ అమ్మగారు అయినటువంటి మల్లేశ్వరి గారు వచ్చారు. వారు కూడా పార్టీ అంటే చాలా విశ్వాసం ఉంది. పవన్ కళ్యాణ్ గారు సామాన్య ప్రజలకు ఎంతో మంచి చేస్తా ఉన్నారు. ఆ పోరాటంలో భాగస్వామ్యం అవడానికే నేను కూడా ఈ రోజు పార్టీ సభ్యత్వం తీసుకుంటా ఉన్నానని మల్లేశ్వర్ గారు తెలియజేయడం కూడా మమ్మల్ని ఎంతో ఆనింపజేయడంతో పాటు ప్రజల తరఫున పోరాడేటువంటి మరింత బాధ్యతను కూడా పెంచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అతి తొందరలోనే ఎన్నికలు ఉన్నాయి. మరి ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క యువకుడు కూడా సమాజంలో ఉండేటువంటి వివిధ వర్గాల వర్గాల్ని జనసేన పార్టీతో మమేకం చేసేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి అచ్చంగా అధికారం గురించే పోరాటం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వచ్చి నాకు మరొక 5 సంవత్సరాల అవకాశం ఇవ్వాలని కోరుతాం. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి మాకు అధికారం ఇస్తే మేము పనిచేస్తామని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తాను, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఉద్యమిస్తా, శ్రమిస్తా అని చెప్పడంతో పాటుగా జనసేన పార్టీ భావజాలం ఉన్న పార్టీ, సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీ గాని కేవలం అధికారం కోసం వచ్చినటువంటి పార్టీ కాదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి రాజధాని ప్రాంతం యువత మొత్తానికి కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాజధాని కేవలం డబ్బున్న వాళ్ళకో, సంపన్న వర్గాలకో, విదేశాలకో మాత్రమే పరిమితం కాకుండా ఈ రాజధాని మన అందరిది అనేటువంటి భావన ఈ 13 జిల్లాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కలగాలి. యువత కూడా రాజధాని మాది అని అనుకోకపోతే యువత బలంగా ఉద్యోగాల గురించి, ఉపాధి అవకాశాల గురించి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మీద దండయాత్ర చేసినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి మీరందరూ కూడా ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మాట మార్చింది. మరి ప్రత్యేక హోదా విషయంలో యువత కళల ఆకాంక్షని సాకారం చేయాలనేటువంటి గొప్ప దృక్పథంతో గత సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతతో కలిసి కేంద్రం మీద పోరాడినటువంటి అంశాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలి. కాకినాడ సభలో, అనంతపురం సభలో, అట్లాగే తిరుపతి సభలో కూడా ప్రతి చోట కూడా ప్రత్యేక హోదా గురించి పోరాడినటువంటి వ్యక్తి, కేంద్రాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అందుకనే వారికి ఈ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు పోయినా కూడా ప్రజల వద్ద నుంచి స్వచ్ఛందంగా మద్దతు వస్తా ఉంది. ఇదే మద్దతు 2019 ఎన్నికల్లో కూడా తెలుస్తుంది. మార్పు మనందరికీ కనబడదు, ప్రజల గుండెల్లో ఉన్నది. ఆ మార్పు ఓట్ల రూపంలో పాలక ప్రతిపక్షాల్ని దెబ్బతీసి పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంది. 2019లో అమరావతి మీద జనసేన పార్టీ జెండా ఎగరేలా చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి గట్టుపల్లి సంతోష్ గారు లాంటి ఒక యువ నాయకత్వ నేతృత్వంలో మీరందరూ కూడా తులసి గారు, కిషోర్ గారు, రాము గారు మీరందరూ కూడా చేరినాం. చాలా ఆనందంగా ఉంది. మరొకసారి జనసేన పార్టీ తరఫున మరి మీరు రామవరంపాడికి చెంది ఉండొచ్చు,
సెంట్రల్ నియోజకవర్గం చెంది ఉండొచ్చు, మైలవరం నియోజకవర్గం చెంది ఉండొచ్చు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వచ్చారు. మీరందరూ మీ అందరి తరఫున కూడా మీ అందరినీ కూడా జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా, మీ అందరి చేరికని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా తెలియజేస్తా, మీ అందరి అంశాన్ని కూడా అని చెప్తా. మీరందరూ నా సమక్షంలో జనసేన పార్టీలో సభ్యత్వం పొంది క్రియాశీలకంగా ఉంటానని మాటించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.